మనం చూస్తే ఏ డొమైన్కి ఆ డొమైన్ ఎక్స్పర్టైజ్. ఉదాహరణకి టెర్రరిజం తీసుకోండి, దానికి టాప్ మోస్ట్ సంస్థ ఏంటి భారతదేశంలో? ఎన్ఐఏ. అదేవిధంగా అవినీతి తీసుకోండి, టాప్ మోస్ట్ సంస్థ ఏంటి? సిబిఐ. అలానే ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించి కానీ, లేకపోతే ఆర్థికపరమైన భారీ అవకతవకలు చేసినప్పుడు కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి అది వస్తుంది అనమాట. చాలా సందర్భాల్లో ఐటీ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ రెండు కూడా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తాయి. ఈ రెండు కూడా చాలాసార్లు కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తాయి. కారణం ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో ఎగ్గొట్టారో వాళ్ళే ఆర్థికపరమైన అవకతవకలు కూడా చేస్తూ ఉంటారు. జనరల్గా మనీ లాండరింగ్ అనే కాన్సెప్ట్ అంతా కూడా, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కానీ, ఫిజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ కానీ, ఇటువంటి చట్టాలన్నీ కూడా మనం చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తాయి. ఎవరైతే భారీ మొత్తంలో బ్లాక్ మనీ కూడబెడతారో, ఎవరైతే పన్ను ఎగబెడతారో, ఎవరైతే ఆర్థికపరమైన పెద్ద పెద్ద నేరాలు చేసి ఆ డబ్బుల్ని నల్లధనం నుంచి తెల్లధనానికి మార్చాలనుకుంటారో, మనందరూ తెలుసు మనీ లాండరింగ్ అంటే ఇల్లీగల్ మనీ లేదా బ్లాక్ మనీని హవాలా ద్వారా, స్మర్ఫింగ్ ద్వారా, ఇతర షెల్ కంపెనీస్ ద్వారా, లేకపోతే రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికి ట్రై చేయటం. ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలోకి వస్తాయి అన్నమాట. చాలాసార్లు ఈ కోఆర్డినేషన్ కూడా మనకి ఒకదాని నుంచి ఒకదానికి వెళ్తూ ఉంటుంది.